నమస్కారం. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి మరియు నా ప్రియమైన స్నేహితురాళ్ళారా, ఈరోజు మేము 13 మంది మీ ముందుకు వచ్చింది 13 వేర్వేరు ప్రసంగాలు చెప్పడానికి కాదు, 13 గొంతులతో ఒకే భారతదేశ గొప్ప కథను చెప్పడానికి. స్నేహితులారా, మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. స్వాతంత్ర్యం అంటే ఏమిటి? మనకు నచ్చినట్లు జీవించడమేనా? కాదు. ఎందరో మహానీయులు కన్నీళ్లు, పోరాటం, త్యాగాల వల్ల మనకు లభించే అమూల్యమైన వరమే స్వాతంత్ర్యం. ఒక్కసారి మన చరిత్రను గుర్తు చేసుకుందాం. స్వేచ్ఛ కోసం కొందరు జైలుకు వెళ్ళారు, కొందరు లాఠీ దెబ్బలు తిన్నారు, మరికొందరు తమ ప్రాణాలనే అర్పించారు. వారు తమ జీవితాలను త్యాగం చేశారు మన జీవితాలలో స్వేచ్ఛను నింపడానికి. మహాత్మా గాంధీ అహింసను ఆయుధంగా మార్చారు. భగత్ సింగ్ ఉరికంబాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొన్నారు. సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్య జ్వాలాన్ని రగిలేస్తే మన తెలుగు వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలకులను ధైర్యంగా ఎదిరించారు. ఆ మహానీయులందరికీ మా శతకోటి వందనాలు. హిమాలయాలంత ఉన్నతమైనది నా భారతదేశం, గంగానదిలా పవిత్రమైనది నా భారతదేశం. ఎన్నో భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలను తన ఒళ్ళో దాచుకున్న అందమైన దేశం నా భారతదేశం. భారతీయుడిగా పుట్టడం నా అదృష్టం, భారతీయుడిగా జీవించడం నా గర్వం. మన భాషలు వేరు కావచ్చు, మన ఆచారాలు, దుస్తులు, ఆహారాలు వేరు కావచ్చు, కానీ దేశం విషయానికి వస్తే మనందరి మాట ఒకటే. నేను భారతీయుని అసలైన అందం. దేశభక్తి అంటే ఆగస్టు 15న మాత్రమే జెండా పట్టుకోవడం కాదు, మన దేశాన్ని ప్రతిరోజు ప్రేమించడం, నిజాయితీగా ఉండడం, క్రమశిక్షణ పాటించడం, ఇతరులను గౌరవించడం, మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం, ఇవన్నీ దేశ సేవలో భాగమే. మేము 5వ తరగతి విద్యార్థులం. మా చేతులు చిన్నవి కావచ్చు, కానీ మా కళలు చాలా పెద్దవి. ఈరోజు మా చేతిలో పుస్తకాలున్నాయి, రేపు మా చేతిలో భారతదేశ భవిష్యత్తు ఉంటుంది. దేశాన్ని ప్రేమించడం అంటే దేశంలోని నేలను, నీటిని, చెట్లను కూడా ప్రేమించడమే. ఒక చుక్క నీటిని వృధా చెయ్యకుండా ఒక మొక్కను నాటి పెంచి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం. పచ్చని భారతం, పరిశుభ్రమైన భారతం మనందరి బాధ్యత. నాకు ఒక కల ఉంది. ప్రతి చిన్నారి చదువుకునే భారతదేశం కావాలి. ఆకలి, పేదరికం తగ్గి విద్యా, విజ్ఞానం, శాస్త్ర, సాంకేతిక రంగాలలో ప్రపంచానికి మార్గం చూపే భారతదేశం కావాలి. ప్రపంచం భారతదేశాన్ని అనుసరించే రోజు రావాలి. 1947లో మన మహనీయులు మనకు భారతదేశ స్వాతంత్రం అందించారు. 247 నాటిన ఆ స్వాతంత్రం 100 ఏళ్ళు పూర్తవుతాయి. అప్పటికి భారతదేశం ప్రపంచం గౌరవించి చూసి శక్తివంతమైన అభివృద్ధి చెందింది. భారతదేశం నిర్మించాల్సినది మనమే. 1947 వారి విజయం, 247 మన బాధ్యత. భారతమాత, ఈ పవిత్రమైన రోజు నీకు మేము ఒక మాటిస్తున్నాం. బాగా చదువుకుంటాం, నిజాయితీగా జీవిస్తాం, కష్టపడి పనిచేస్తాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనకడుగు వేయం. మేము ఏ రంగంలో ఎదిగినా నీ తల ఎప్పుడు పైకెత్తుకునేలా చేస్తాం. స్నేహితులారా, మన స్వాతంత్ర్య సమరయోధులు మనకు ఒక గొప్ప దేశాన్ని అప్పగించారు. ఇప్పుడు ఆ భారతదేశం మన చేతుల్లో ఉంది. వారు వెలిగించిన స్వాతంత్ర్య జ్యోతిని ఆర్పకుండా మరింత ప్రకాశవంతంగా తరువాతి తరానికి అందిద్దాం. మన చేతుల్లో పుస్తకం ఉండాలి, మన కళ్ళల్లో లక్ష్యం ఉండాలి, మన నడవడికలో క్రమశిక్షణ ఉండాలి, మన హృదయంలో భారతదేశం ఉండాలి. మా భాష వేరైనా, మా ప్రాంతం వేరైనా, మా కళ వేరైనా, అదేమిటి? మనం ఎవరం? మన బలం, మన గర్వం. వందే మాతరం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. జై హింద్, జై భారత్.